విటమిన్ డి అన్నది చాలా ఇంపార్టెంట్ విటమిన్ అండి. అది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద ఇప్పుడు చాలా ఎక్స్‌పెరిమెంట్స్ అవుతున్నాయి. చాలా స్టడీస్ జరుగుతున్నాయి విటమిన్ డి మీద. విటమిన్ డి అన్నది మన అవయవాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడే విటమిన్ అది. ఊపిరితిత్తులకి అది ఇంపార్టెంట్. డైజెషన్‌కి ఇంపార్టెంట్. మెంటల్ అబిలిటీకి ఇంపార్టెంట్. మన స్పైన్ వెన్నుపూస గ్రోత్‌కి ఇంపార్టెంట్ అది. రిప్రొడక్షన్‌కి ఇంపార్టెంట్. మన ఇమ్యూనిటీ ఏదైతే మనం రోగనిరోధక శక్తి అని మాట్లాడుతూ ఉంటామో దానికోసం కూడా విటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇదివరకు మన పెద్దవాళ్ళు వీలైనంత సేపు ఎండాకాలంలో ఎండల్లో పనిచేస్తూ ఉండి ఎండలో తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకంత స్ట్రాంగ్ హెల్త్ ఉండింది. మనకేమొచ్చేసిందంటే ఒకటి ఎండలో అంత మనం తిరగట్లేదు, పిల్లల్ని తిప్పట్లేదు. అండ్ ఎండ క్వాలిటీ కూడా ఇప్పుడు మారిపోయింది. బికాస్ మన ఎయిర్ ఏదైతే ఉందో చాలా పొల్యూటెడ్ ఉంటుంది. అట్మాస్ఫియర్ సరిగ్గా లేదు. సో రావాల్సిన కిరణాలు కరెక్ట్‌గా మనకి చేరట్లేదు, అందట్లేదు. ఈ విటమిన్ డి బోన్ స్ట్రెంగ్త్‌కి కానీ, స్కిన్ హెల్త్‌కి కానీ చాలా ఇంపార్టెంట్. మేము గమనించినంత వరకు విటమిన్ డి లెవెల్స్ లో ఉన్న పిల్లల్లో చాలామందికి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఆస్తమా అనేది ఎక్కువ వస్తుంది. డైజెషన్ సరిగ్గా జరగట్లేదు. మోషన్ చాలా కాన్‌స్టిపేటెడ్ అంటే స్మూత్‌గా ఎళ్ళరు. గట్టి గట్టిగా మోషన్ ఎళ్తా ఉంటారు. ఫ్రీక్వెంట్‌గా మోషన్ రోజుకొకసారి అన్నట్టుగా ఒక పద్ధతిగా వెళ్ళరు. ఎదుగుదల కూడా కాగ్నిషన్, ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ లెవెల్స్ అవి కూడా తక్కువ ఉన్నాయన్నది గమనించాము. ఇమ్యూనిటీ ఈజ్ ఆల్రెడీ నోన్. ఎప్పటినుంచో ఆల్మోస్ట్ 30 ఏళ్ల నుంచి దాని మీద స్టడీస్ ఉన్నాయి. ఇమ్యూనిటీ అన్నది చాలా తక్కువ అయిపోతుంది. విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళలో అయితే మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. పసిపిల్లల్లో ఇంకా అంత మూడ్ స్వింగ్స్ గురించి మనం మాట్లాడలేం కానీ పెద్దవాళ్ళలో అయితే మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అరుస్తూ ఉంటారు, డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు విటమిన్ డి. మోస్ట్ కామన్ కంప్లెయింట్ పెద్దవాళ్ళలో వచ్చేది బ్యాక్ పెయిన్. పిల్లల్లో వచ్చేది లెగ్ పెయిన్స్. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు బాగా వాడుతుంటారు, బాగా పరిగెడుతుంటారు, ఆడుతుంటారు. ఫ్రీక్వెంట్‌గా మీ పిల్లలు ఎవరైనా పరిగెడుతూ కాళ్ళు నొప్పేస్తున్నాయి బాగా అని చెప్పి కూర్చుని పోయి ఆడకుండా అట్లా ఉంటున్నారంటే విటమిన్ డి లెవెల్స్ చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్.